श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 13వ అధ్యాయంలోని అల్లా మాలిక్ అనే విషయాన్ని మనం వివరించుకోబోతున్నాం. ప్రతి సత్సంగంలో మనం ఒకటి మాత్రం మర్చిపోకూడదు. ఈ ప్రవచనాల యొక్క ఆంతర్యం ఏమిటి అనేది మనం తెలుసుకోగలగాలి, గ్రహించగలగాలి, గుర్తించుకోగలగాలి. అంటే ఏదో మాస్టర్ గారి గ్రంథం రాశారు, లేకపోతే ప్రవచనం చెప్పారు, అదేదో వినడానికి బాగుంది అనే ఆలోచనే మనకి ఎక్కువగా ఉంటుంది. మాస్టర్ గారు ఒక మాట అనేవాడు ప్రతిసారి కూడా, సత్యయుగం రావాలి, సత్యయుగం కావాలి. అంటే సత్యయుగం పోయింది, త్రేతాయుగం పోయింది, ద్వాపర యుగం, కలియుగం. ఈ కలియుగమే సత్యయుగంగా మనం మార్చుకోగలగాలి. అలా మార్చుకుంటే ఏమవుతుంది, మార్చుకున్న వాళ్ళ ఫలితం ఏమిటి అని మనం ఆలోచించాలి. అన్న మార్చుకోవాలి, సత్యయుగం కావాలి, రావాలి అన్నారు కదా, ఏమిటి దానివల్ల ఫలితం అంటే ఆ సత్యయుగానికి కావలసిన విధానము అన్నీ కూడా భరద్వాజ మాస్టర్ గారు మనకి రచన ద్వారా అందించున్నాడు. ఆ సత్యయుగం రావాలి అనే భావన ఎప్పుడైతే ఉంది, దానికోసం ఎవడైతే కృషి చేస్తాడో మొట్టమొదట వాడికి మనశ్శాంతి ఏర్పడి జన్మ పరంపరల నుంచి విముక్తి పొందుతాడు. లేకపోతే ఈ జన్మ పరంపర వల చక్రంలో తిరగాడుతూ అందులో తగులుకొని ఉంటాడు. అది కాకూడదు మన జీవితం. అది మాస్టర్ గారి యొక్క ఆలోచన. ఎందుకంటే మానవుడు మానవుడు అవ్వడానికి మన మహర్షులు ఎన్నో 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 విధానాలు, పద్ధతులు, మార్గాలు మనకు అందించున్నారు. ఆ విధానాలు, పద్ధతులు, మార్గాలు మన కనుమరుగైపోతున్న ఈ తరుణంలో సాయి తత్వం ద్వారా, సాయి యొక్క జీవిత విధానం ద్వారా మనకి ఎదుగుపరిచి ఆ మార్గాన్ని అనుసరించమని భరద్వాజ మాస్టర్ ఉద్బోధిస్తున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో అల్లా మాలిక్ అన్నాడు. అల్లా మాలిక్ అనే పదం బాబా తరచుగా వాడుతుండేవాడు. ఎందుకు వాడుతుండేవాడంటే అది మనకి గుర్తు కోసం, ఎరుక కోసం, లివ్ ఇన్ ప్రజెంట్ కోసం. పోనీ అది గుర్తుంచుకున్న వల్ల ఏమిటి ఉపయోగము అంటే మనిషిని పతనానికి దారి తీసేది ఏదైనా ఉందంటే అది అసూయ మాత్రమే. కామము సరే, కోరిక, కోపము, మదము, మాత్సర్యము ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసూయ చాలా ప్రబలమైన శత్రువు. ఎందుకని ప్రబలమైన శత్రువు అని అంటున్నామంటే మహాభారతం అంతా చూసి అసూయ వలనే కురుక్షేత్ర యుద్ధం జరిగిందా లేదా? అక్కడ కోపం రాలేదు, కోరిక లేదు. వీటన్నిటికీ ముఖ్యమైనది అసూయ. అసూయతోనే ప్రారంభమైంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. మరి ఆ కురుక్షేత్ర యుద్ధం దేనికి కారణం ఏమిటి? అసూయ. రామాయణం మొత్తం వృత్తాంతంలో ఏముంటుంది? తనది కానిది ఆశించడము. చూడండి, ఒక్కొక్క యుగంలో ఎలా మనకి చెప్తుందో ఒక్క వాక్యమే చెప్తుంది. రామాయణం అంతా తనది కానిది కోరుకోవడం వల్లనే రామరావణ యుద్ధం. మహాభారతం అంతా కూడా అసూయ ద్వారానే కురుక్షేత్ర యుద్ధం.
ఇప్పుడు అది కాకుండా సత్యయుగాన్ని ప్రవేశించాలి. సత్యయుగంలో ఎప్పుడు నిత్యం యజ్ఞము యాగాదులతో మనస్కారంతో ఉండేవారు. ఆ యజ్ఞయాగం నుంచి వస్తుందండి. అల్లా మలక్లోనే ఆ యజ్ఞము మన జీవితం ఎలా యజ్ఞంగా మార్చుకోవాలనే విషయం మాస్టర్ తెలియజేయబోతున్నాడండి. అంటే ఇప్పుడు మనది అసూయ ఏంటి? నాకు నాకు లేనిది వాడికి లభించింది. అలా కాకుండా మనకి ఏది ప్రాప్తమో అది తప్పని మనకే వచ్చి తీరుతుందని, ఇంకోటికి వాడికి ఏది ప్రాప్తమో అది వాడికి వస్తుందని అనుకున్నప్పుడు అసూయ రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ధర్మరాజుకి ఏదో ఒక చిన్న ఊరు ఇచ్చాడు, ఒక పట్టణం ఇచ్చారు, అతను అభివృద్ధి చేసుకున్నాడు, రాజప్రయోగం చేశాడు. అంతేగాని ఈ దుర్యోధనుడు అతనికి ఇచ్చాడంటే ఏం లేదు కదా. అతని కష్టం మీద అతను వృద్ధిలోకి వచ్చి రాజ్యం సంపాదించుకొని రాజస్యాగం చేశాడు. అది చూసేటప్పటికి ఏరా మనం సగం రాజ్యం ఇవ్వకపోయినా కూడా వాళ్ళు వృద్ధిలోకి వచ్చారే అనే భావన వల్ల కదండి కురుక్షేత్ర జరిగింది. అటువంటి భావాలు మనలో కూడా ఉన్నారు, కౌరవులు మనలో కూడా ఉన్నారు. ఆ కౌరవులు పాండవులు 5 మంది అంటే కౌరవులు 100 మంది. ఏది డామినేట్ చేస్తుంది అక్కడ? 100 మంది డామినేట్ చేస్తుంది. అందుకని ఆ అసూయ, ఆ కౌరవులు మనలో ప్రవేశించకుండా ఉండడం కోసమే సాయినాథుడు ఈ మహోన్నతమైన ఈ మంత్రాన్ని మనకు అందించాడు. అంటే ఇలా అసూయ భావాలు రావడం వల్ల ఏమవుతుంది? జన్మలు పాడవుతాయి. ఇంకా వాటిని నివారించుకోవడం సాధన యావత్తు మన జీవశక్తి అంతా వృధా అవుతుంది. అందుకే బాబా అంటాడు, దొంగలు ఉన్నారు బారాలు జాగ్రత్త. అంటే ఇక్కడ బాబా యొక్క తత్వం మనం బాగా పట్టుకోవాలండి, ఒడిసి పట్టుకోవాలి. ఎందుకు అలా చెప్పాడు? ఏదో ఒక సూక్తి చెప్పాడు, చదివేశాము, వదిలేశాము కాదు. ఎందుకు చెప్పాడు? తన కోసం కాదు, యావత్ సమాజం కోసం, యావత్ మానవాళి కోసం. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే అవగాహన అనే పదం నేను సత్సంగంలో మనం వివరించుకున్నాం. మన జీవితం మీద మనకు అవగాహన ఉందా? అవగాహన ఉంటే ఆ అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో మన జీవితం ఉన్నతమైన తీసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాడు వాడు. అందుకే బాబా ఉన్నాడు, దొంగలు ఉన్నారు జాగ్రత్త, వాడు సర్వాన్ని అపహరించగలరు అన్నాడు. ఇక్కడ సర్వాన్ని అపహరించగలరు దానికి అర్థం ఏంటి అంటే సంపూర్ణమైన జీవిత విధానాన్ని ఏదైతే మనం పొందగలమో దాన్ని లాగేస్తాడు వాడు. ఆ దొంగలను కానీ మనం గుర్తుపెట్టకపోతే ఆ దొంగలు మనం అపహరించేది ఇదే, సర్వాన్ని పొందగల మన జీవిత అవకాశాన్ని వాడు లాగేస్తాడు. ఇటువంటి సర్వాన్ని పదం వాడాడంటే ఇక్కడ మాస్టర్ గారు, సర్వము అంటే ఇంక ఏమి పొందడానికి లేనిది అర్థం, ఇంకేం పొందాల్సిన అవసరం ఉండదు. అటువంటిది అతడు లాగేస్తాడు. ఎవడు? ఆ దొంగలు. ఆ దొంగ ఎవడు? మొట్టమొదటి పెద్ద దొంగ అసూయ. అందుకే మన పెద్దలు ఏం చెప్తారు? వివేక వైరాగ్యాన్ని బలపరుచుకో. అలవర్చుకునేది కష్టం, అలవర్చుకునేదానికి తన కష్టం, అలవర్చుకుని బలపరుచుకో. అది బలంగా ఉంటేనే నిరంతరం అనన్య చింతన కలుగుతుంది. అలా బలపడడానికి భక్తి కావాలి. ఎందుకు భక్తి కావాలి? స్థిరత్వం కోసం. కాబట్టి ఇక్కడ ఆ వివేక వైరాగ్యాన్ని మన యావశక్తిని దాన్ని కలుపుకొని భగవంతుని మీద నిష్ఠా సబూరుల్ని నిలుపుకోవడం కోసం వినియోగించుకుంటే, చూడు ఒకనొక లింకు, ముందు వివేకం రావాలని కష్టం, వైరాగ్యం దాన్ని బలపరుచుకోవాలి, మన అనన్య చింతన కావాలి, దానికి భక్తి కావాలి. వీటన్నిటికీ కూడా యావశక్తి వినియోగించాలి. వినియోగించి భగవంతుడి మీద అంటే జ్ఞానం మీద అనుకున్నామండి. ఇక్కడ భగవంతుడు అంటే ఒక రూపం అనుకుంటున్నాం, ఒక గుణం అనుకుంటున్నాం, దాని పక్కన పెడదాం. ఒక జ్ఞానం మీద నిష్ఠ, అంకిత భావం,
సబూరి, సహనం, దానికోసం ఉపయోగించాలి. అలా ఎప్పుడైతే ఉపయోగించుకుంటున్నప్పుడు అందరిలో ఆయనే ఉన్నాడనే భావన, స్థిరత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే అందరిలో ఆయనే ఉన్న భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో వాడు లౌకికంగా ఎటు వస్తాయి, రాను ఎప్పుడు రావు, అప్పుడు రావు అనే అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు తప్పకుండా ఉత్తమ ప్రయోజనం వైపుకు హృదయం పరిపాకం చెందుతుంది. ఒక విడమరుస్తున్నాడండి ఇక్కడ. అంటే అంతటా ఆయన ఏమన్నాడనే భావనను, అవగాహనను చేసుకున్నప్పుడు జీవితం పట్ల వాడికి అవగాహన మారుతుంది కనుక ఉత్తమ ప్రయోజనం వైపుకు హృదయం పరిపాకం చెందుతుంది. అందుకే బాబా ఏదో ఒక ఉపదేశంగా ఏమి చెప్పకుండా ఎప్పుడు ఆయన ఆచరణే, బాబా ఎప్పుడు కూడా ఆచరణ ద్వారా మంచి తెలియజేశారండి. నిజమైన మహాత్ములు ఎప్పుడు కూడా వారి ఆచరణ ద్వారానే సత్యాన్ని, ధర్మాన్ని తెలియజేస్తారు. అందుకే మాస్టర్ గారు అంటాడు, అది బ్రహ్మాస్త్రం లాంటిది. ఆ పదం ఏ పదం? అల్లా మాలి. బ్రహ్మాస్త్రం అంటే ఇంకా దాన్ని మించిన అస్త్రం ఇంకోటి ఉండదు. బ్రహ్మ అస్త్రం చూడండి, పదం ఉంది, బ్రహ్మాస్త్రం అన్నాడు ఇక్కడ. బ్రహ్మం అంటే అంతటా నిండి ఉన్న ఒకనొక చైతన్యం, అన్నిటికీ మూల పురుషుడు ఒకడే. ఆ అస్త్రం పేరే అల్లామాలి. ఇక్కడ బ్రహ్మాస్త్రము అన్నప్పుడంటే దాని మించింది ఇంకేమీ లేదు. అన్నిటిలోనూ అందరిలోనూ ఉన్న చైతన్య స్వరూపుడు ఒకటే అనే భావన ఉన్నప్పుడు అసూయ ఎలా వస్తుందండి? మనవాడికి వచ్చింది, మంచిది, మనము ఆనందిద్దాం. లేదా మనము ఆ స్థితిని పొందడానికి మనము కృషి చేద్దాం. వీటికి కారణం అరే అన్నిటికీ భగవంతుడు యజమాని. బాబా గారికి ఎవరు వచ్చారు అడిగారు అనుకోండి, ఏం చెప్తాడు ఆయన? బాబా నాకు కష్టం ఉంది, ఈ నష్టం ఉంది. ఏమన్నవాడు బాబా? మనం బాబా చరిత్రలు చదివాము, సద్గురు సీరియల్లో చూస్తే మనకు అర్థమవుతుంది. నిరంతరం ఎవరు ఏమొచ్చడినా కూడా అల్లా మాలిక్, అల్లా అత్తకరేగా. అంటే ఏమిటి ఇక్కడ? మనం అడిగినా అడగకపోయినా సూత్రం అని చెప్పేశాడు. భగవంతుడికి మేలు చేయాలి అని చెప్పడం అక్కడ ఉద్దేశం. అది అంటే దీని అర్థం ఏంటి? సర్వానికి ప్రభు భగవంతుడే. ఈ ఒక మాట మనం మాస్టర్ చెప్పాడు, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఈశ్వర సర్వభూతానాం ఇందువల్ల సందేహం చక్రి సర్వోపగతండు భాగవతం. ఇట్లా ప్రతి ఒక్క అంశంలో కూడా బాబా కొత్త విధానం చెప్పలేదండి. మా మనసులు ఏం చెప్పారో అదే పదాన్ని ఆ భాషలో చెప్పాడంతే. కాబట్టి అధిపతి భగవంతుడే అని మనం చేసుకుంటూ ఉన్నామని మనం చెప్తున్నారు. అప్పుడు కౌరవులు మనలోకి ప్రవేశించారు. అప్పుడు ఏదైనా నష్టం జరిగితే బాధపడేది ఉండదు. అవతల వాడు బాగుపడితే మనదేం పోయింది, మనమేం వాడికి ఇవ్వలేదు కదా, మనకే నష్టం జరిగింది అనే దానికి అన్వయమే అల్లామాలి. ఇప్పుడు అన్న దర్పణ చేస్తున్నా అనుకుందాం. అలా చేస్తున్నప్పుడు వడ్డించేవాడు ఎవడికో రెండు గారెలు వేసాడు, ఇంకొకటికి ఒక గారి వేశాడు. వెంటనే ఒక గారి వేసిన అంటాడు, తగ్గుకుపోతాడు. మంది ఏమన్నా వాడికి వేసాడా? నా సొంత గారెలు ఏమన్నా వాడికి 2 వేసాడా? ఇట్లా ఆలోచించాలండి. దానికోసం కొట్టుకోవడం ఎందుకు? వేసేవాడు యజమాని.
తీసుకున్న వాడికి ఏం సంబంధం ఉంటుంది అని ఆలోచిస్తే అప్పుడు అవగాహన వస్తుంది. సరే ఇంత ఎందుకండి, ఏది మంది? ఈ శరీరం మందే అని ప్రశ్న కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత, మానవుడిన తర్వాత ఆలోచించే శక్తిని పెంపొందించుకోవాలి, స్తబ్దుడిగా ఉండకూడదు. ఆలోచన ఆలోచన. అందుకోసం మనం మాస్టర్ గారికి సత్సంగం ఇచ్చాడండి. ఇతర సంగతి సంగతి మనకు అనవసరం. మన సంగతి మనం ఆలోచించుకుంటున్నాం. అందరూ ఆలోచిస్తున్నారండి, ఎవరు ఆలోచిస్తున్నారండి, ఇది వీలు కాదు కదా అంటే ఇది వాడి ఇష్టం. నువ్వు గమ్యం చేరాలని ఉందా లేదా అది ఆలోచించుకోండి. ఇప్పుడు బాబా యొక్క అవసరమైన అంతరార్థం ఏమిటి? సత్యాన్ని అంటుపెట్టుకో, ధర్మాన్ని ఆచరించు. బాబా మాస్టర్ గారు బాబా చేతిలో భూలోక వైకుంఠం గాక అని రాస్తాడు కదండి. ఈ భూలోకం వైకుంఠం నాకు కావాలి ఆయన చెప్పేశాడండి. అంటే మరి ఆయన ఆరాధించడం ఎందుకు? ఆయన పట్ల భక్తి భావం చెప్పుకోవడం ఎందుకు? అట్లని ఇప్పటికెప్పుడు అయిపోతుందా? కాదు కదా. దానికోసం ఎందుకు ప్రయత్నం చేయడం అని ఆలోచన. అదే కదా అధ్యయనం గురించుకున్నాం. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. నీ ప్రయత్నం ఏంటి? సత్యయుగం. అలా చేసుకుంటూ అంటే అవగాహన వచ్చింది కాబట్టి నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తున్నావు. అవగాహన రానివాడు దానికోసం ప్రయత్నం చేయడు. అవగాహనతో ప్రయత్నం చేస్తే తరువాత దినములో అది నీకు ఎంత ఉపయోగపడుతుంది అని నేను సత్సంగం గురించుకున్నాను. అవగాహన లేకుండా ఊరికే నామమాత్రంగా పెదాలతో సత్యం కావాలి, ధర్మం కావాలనుకుంటూ ఉంటే, అందుకే నామస్మరణ చేస్తూ ఉంటే, పూజ చేస్తుంటే, అవగాహన లేకుండా చేస్తే అది నిష్ప్రయోజనము. అందుకని ఒక సత్సంగానే ఒక సత్యానికి మనం అనుసంధానం చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ అలా మలుచుకోవడానికి మనకి మహాత్ములు అవకాశం ఇచ్చున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తుంది మనకు వస్తువు, మన సెల్ ఫోన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఇంకో వస్తువులు కావచ్చు. అది మనం కొనుక్కున్నాం కాబట్టి దాన్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు. గోడకేసి కొట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇంకొకటికి ఇవ్వచ్చు. ఎందుకంటే దాన్ని మనం కొనుక్కున్న ఆధిపత్యం ఉంది కాబట్టి. మరి ఈ ధర్మాలు ఏది గోడకేసి కొట్టుకోవడం, ఇతరులకు ఇవ్వడం మన దేహానికి వర్తిస్తాయా? అలా వర్తించేటట్టుకంటే నేను అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు అందరూ తెల్లగానే ఉండాలి. నలుపున కూడా ఉండకూడదు వాడు. నా గుండ్రంగా మొహం ఉండాలి, నాకు అనుకుంటే పోనీ ఆ ఆకృతిలో మన 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 చేతిలో ఏమైనా ఉందా? లేదు. నా నలుపు తెలుపు అనుకుంటే ఏమైనా మారుతామా? ఇంత మాట్లాడుతున్నాం. మరి నన్ను మాట్లాడడానికి ఆ ఊపిరి జరిపేది ఎవరు? పోనీ ఆ ఊపిరి మనం చెప్పినట్టు వింటుందా? ఇట్లా ఆలోచిస్తుంటున్నాడండి. ఆ ఊపిరి ఏమైనా ఆగిపోతుందా? లేదు నువ్వు పని చేయమంటుందా? అంటే ముందు దేహాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడండి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మంది కావు, ఇంకా మనోభావాలు మంది కావు అనేది నిత్యం అభ్యాసంలో తెలిసిపోతుంది. అభ్యాసంలో తెలుస్తుంది, మామూలుగా తెలియదండి. నిరంతరం అభ్యాసం అంటే ఆలోచన విధానం. అందుకని నువ్వు దైవాన్ని గుర్తుపెట్టుకో అని ఈ మాట మనసుకు చెప్పామనుకోండి, ఈ తప్ప ఇంకేం చెప్పంటది, అవి తప్ప ఇంకేం చెప్పంటది మన మనసు. అంటే ఏంటి? మనసు కూడా మన మాట వినడం లేదు. అప్పుడు మనసు కూడా మంది కాదు. మన వస్తువు అయితే మన మాట వింటది కదండి. నా మనసు నా మాట వినడం లేదంటే మనసు మంది కాదని అర్థం. బాగా ఆలోచించాలండి.
మనస్సు ఇలా ఉండరా అంటుంది, నేను ఉండనంటుంది. మరి నీ అధీనంలో మనసు ఉంటే నువ్వు చెప్పినట్టు వినాలి కదా. అలాగే శరీరం మంది కాకుండా పోయింది. ఈ శరీరంలో సప్త ధాతువులు కూడా పంచభూతాల నుంచి వచ్చింది కాబట్టి ఇది మంది కాదు. ఇట్లా ఏర్పడింది మనది కాక ఇంకేమో, కాకపోతే ఇంకా ఏది మన అవుతాయి, ఇంక ఏది మంది చెప్పండి అంటున్నాడు ఇక్కడ. ఇంక ఏది మంది? శరీరం మంది కాదు, మనసు మంది కాదు, మన ఆలోచన భావాల మంది కాదు, ఉచ్ఛ్వాసాలు మన మాట వినడం లేదు. అంటే ఇలా ఆలోచిస్తూ పోతున్నప్పుడు మనదైన భావం కలగడం చేతనే తక్కిన భావాలన్నీ కూడా దానిలోంచి ఉద్భవిస్తున్నాయి. ఇది నాది మన అనుకోవడం వల్లనే దాని యొక్క భావాలు మనకి వస్తున్నాయి. ఇది మనం సాయి సన్నిధి గ్రంథంలో ఒకసారి వివరించుకొని ఉన్నామండి. సాయి సన్నిధి గ్రంథంలో మానవుల చర్యలు మాటలు వారి ఆలోచన మీద ఆధారపడతాయి. వారి ఆలోచనలు వారిలోని ఇష్టాయిష్టాలు అహంకార మమకారం మీద ఆధారపడతాయి. ఆ అహంకార మమకారాలు అనేక జనులు పట్టువిడు వారిని వెంటాడే పూర్వజన్మ సంస్కారం మీద ఆధారపడతాయి. కాబట్టి వజ్రము కంటే దృఢమైన ఈ సంస్కారాలతో మార్పు వస్తే గాని మానవత్వం రాదు, మానవత్వం వికసించదు అని వివరించుకున్నాం. అందుకేండి ఒక సత్సంగానికి ఇది లింక్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రమే మనం అర్థమవుతుంది, అర్థం కావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ పోనీ మనది కావాలనేటువంటి ఆశ్చర్యత తగ్గినవన్నీ ఏర్పడుతుందని చెప్పుకున్నాం. పోనీ కర్మ ఫలితం మన అధీనంలో ఉందా? దైవం మనం అనుగ్రహించకపోవడం మన అధీనంలో ఉందా? చూడండి, బుద్ధి కర్మానుసారని అనేసాడు అంతే. అంటే ఏది మన అధీనంలో లేదు. సర్వము భగవంతుని అనుగ్రహం దగ్గర నుంచి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వరకు ఎంత జగత్తులు ఏది మనం అనుకున్నట్లు నడవడం లేదు. అంటే ఏది మంది కాదు. ఎందుకు ఇలా చెప్తున్నాడు మనం చెప్పుకున్నాం. అసూయ ఇదే చాలా ప్రమాదకరమైనది. ఇదే కురుక్షేత్రానికి నాంది పలికింది. అదే కదండి, గాంధారి కొద్దిదే ఫస్ట్ కొడుకు పుట్టేశాడు అనేసి తన గర్భాన్ని తనే విచ్ఛేదం చేసుకున్నది కదండి. అక్కడ పుట్టింది అసూయ. అక్కడి నుంచి అసూయతో ఉంది కాబట్టి ఆ బిడ్డలు కూడా అసూయతో ఉన్నారు. ఇది పూర్వజన్మ సంస్కారాల మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాను చూసారా. అంటే మనలో ఉన్న సంస్కారం ప్రభావాలే ఇతరుల మీద పడుతుంది. అందుకని మాస్టర్ గారు సత్సంగత్యం చేసుకుంటూ మన భావ ప్రకంపనలు ఎదుటివాడిని ఆలోచింపజేసే విధంగా, ఎదుటివాడి గుణశక్తి ఉన్నతమైన స్థితికి వచ్చే విధంగా ఉండాలి. అంటే మన ఆలోచన సరళి ఏ విధంగా ఉండాలని నిరంతరం సరి చూసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి విషయాన్ని ప్రతి ఆలోచన ప్రతి భావనని మనస్ఫూర్తిగా ఆలోచించుకుంటూ అవగాహన చేసుకుంటూ పోతే యోజనా పద్ధతి లేదు. ఉత్తమైన యోజనా పద్ధతి అలవర్చుకుంటున్నప్పుడు వ్యర్థమైన భావాలు మన హృదయంలో ఉండవు. వ్యర్థమైన భావాలు, అవసరమైన భావాలు, అనవసరమైన భావాలు ఉండవు. నిజమేనండి, అవంతా లేకపోతే మనం రోడ్డు మీద పడిపోతాం కదా. ఇల్లు వాకిల రోడ్డు మీద పడాలన్నా దీని అర్థమా? అంటే క్షుణ్ణంగా దీన్ని విశ్వసించిన వాడికి ప్రాప్తి కలిగిన నాడు ఇవన్నీ ఉన్నా కూడా వాడిని బయటకు నెట్టేస్తాడు. ఆ ప్రాప్తి వాడికి కలిగిన ఏ ప్రాప్తి? ఇంట్లో ఉండలేని ప్రాప్తి ఉండదనుకోండి, వాడికి అన్ని ఉన్నప్పటికీ కూడా వాడు బయట వెళ్ళిపోవాల్సి వస్తాడు.
ఏమీ లేదనుకోండి వాడికి ఉన్న పొలంగా శిశంబులు వచ్చేస్తాయి. ఇది మనకి భారతంలో అనేక కథల ద్వారా మనకి తెలుస్తూనే ఉంటుందండి. మహేష్ గారు కానీ భావచిత్ర ధ్యానానికి ఆయన అధిపతి. ఆయన ఒక ఉన్మత్తాసులు అరణ్యంలో తపస్సు చేసుకోవాలని తిరుగుతున్నప్పుడు కొందరు వెళ్ళి ఆయన ప్రాధేయపడి బతిమలాడి తీసుకొచ్చి ఆ జ్యోతిర్మయ పీఠం మీద కూర్చోబెట్టారు. ఆయన అన్ని వదిలికి వెళ్ళిపోను అంటే ఆయనకు ఆ ప్రాప్తం ఉంది. చూడండి, ప్రాప్తాలు ఉన్నప్పుడు ఏది ఆగదు, వచ్చేది రాక మానదు, రాకుండేది ఎవరు తెచ్చి మనకి ఇవ్వలేరు. ఇట్లా ప్రతి ఒక్క అంశము ఆలోచించే విధానమే సాయి తత్వం అండి. కాబట్టి ఈ ఉదాహరణ వల్ల అవగాహన కలిగితే వాడు ఎక్కడికి వెళ్ళడం అంటూ జరగదు. ఈ ఉదాహరణ మనకి వివేకానంద సంగతి చెప్పుకున్నామండి. ఒక ట్రైన్లో వస్తూ ఉంటే అతని దగ్గర ఆహారం లేకపోతే ఎవడో ఒక వ్యక్తి వచ్చి ఆహారం ఇవ్వడం. అలాగే భరద్వాజ మాస్టర్ గారు బాబాయ్ చెప్పాడు కదా అని చెప్పేసి తన జేబులో పైకి మంతా తెచ్చే దాకా ఉండి వేసేస్తే చూద్దాం బాబాయ్ అలా నా భక్తుడిని పస్తులు అని చెప్పాడు కదా చూద్దాం అనుకున్నప్పుడు ప్రతి 3 పూటల మాస్టర్ గారికి ఆహారం లభించడం మనం ఆయన చేతుల్లో చూసాం. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? భగవంతుడు యజమాని, మనకి రాక పోక రెండు ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇలా అల్లామాలే కనుక్కున్నవాడు వాడు ఎక్కడికి వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడు? అంతటా ఆయనే ఉన్నాడని భావన ఉన్నప్పుడు తృప్తంగా ఉంటాడు. అప్పుడు అన్నీ వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంటుంది? ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇల్లు వాకిలు లేకుండా రోడ్డు మీద పడాల్సి వస్తుందేమయ్యా ఈ విధంగా అనుకుంటే అనే ప్రశ్న వచ్చింది కదా, దాని వివరించుకుంటున్నామండి. అందుకని భగవంతుడు ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటాడు వాడు. ఇంకా ఎక్కడ పెరిగి ఇది నాది అనే భావన కనుక రాదు. దీనికి ఉదాహరణ బాబా ఉన్నప్పుడు మసీదులో కూర్చున్నప్పుడు ఒక 10 సంవత్సరాల పాప వచ్చి ఒక స్థానంలో కూర్చుంటుంది. అంతకుముందు ఒక సాధువు అక్కడ కూర్చొని ఉంటాడు. అతనికి ఏదో అవసరమే అటు బయట పోయినప్పుడు ఆ సాధువు కూర్చున్న స్థానంలో ఆ పాప కూర్చుంది. వెంటనే అతడు వస్తాడు, పాపని గద్దిస్తాడు, ఇక్కడ లేమంటాడు. వెంటనే బాబా ఏం చేస్తాడు? అందం దొరుకుతాడు. బాబా అందం దొరుకుతాడు. అప్పుడు ఈ సాధువు అనుకుంటాడు వాళ్ళతో లౌకికులు కాబట్టి, పామరులు కాబట్టి వాళ్ళ మనసులో ఏదో చాంచల్యం కలిగి ఉంటుంది, చాంచల్యం అంటే అనుమానాలు కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు నరిమేశాడు, అందుకని ఆయన ఉన్నాడు, నన్ను కాదు లేదని చెప్పి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు బాబా ఏమంటాడు? నువ్వు కూడా వెళ్ళరండి. మళ్ళీ అతను వెళ్తూ ఓహో నాలో ఓరిమిని పరీక్షించాలని, అహంకారం లేదని నిరూపించుకోవాలని చేయడానికి బాబా ఇలా అన్నారులే, మరేం పర్వాలేదులే అని మళ్ళా వచ్చి కూర్చోపోయాడు. మళ్ళా బయటకు అన్నాడు. ఎందుకు బాబా అన్నాడు? చూడండి, మనకి బాగా ఆలోచించాలి. ఎందుకు బాబా అన్నాడు? 4 రోజులు అక్కడ కూర్చుంటే ఆ చోటు నీదైపోతుందా? ఇంకొకటి అక్కడ కూర్చోకూడదా? అనే స్థితికి నువ్వు వచ్చావా అని సాధువు ప్రశ్న. నువ్వేమి వేసుకుంటావు? సాధు వేషం వేసుకుంటావు. నువ్వు సాధు వేసుకునే ఉద్దేశం ఏంటి? త్యాగము, ఏది నాది కాదు అని గ్రహించడం కోసం, తెలుసుకోవడం కోసం నువ్వు సన్యాసి వేషం వేసుకున్నావు. మరి 4 రోజులు కూర్చుంటే నా జాగా నీదైపోయిందా? మరి నువ్వు దేని వదిలిపెట్టావు? నాదనే భావాన్ని వదిలిపెట్టలే అని ఆ సాధువుకు బోధ.
మరి మన సంగతి ఏమిటి? మనం ఆలోచించుకోవాలి. మన సంగతి ఏమిటి? ఇటువంటి సందర్భాల్లో మనలో కూడా మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒక ఫంక్షన్కి వెళ్ళాం, లేకపోతే ఒక దేవాలయంలోకి క్యూలో నిలబడ్డాము, నాకు కాసేపు నాకు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చేటప్పటికి నేను ఇక్కడ నిలబడ్డానరా అని అంటున్నామా లేదా? మీరు అనకపోయినా నేను అంటున్నాను. అంటే ఏంటి? మనలో ఆ భావం మొలకెత్తకుండా మాస్టర్ గారు ఇప్పుడే మందు చల్లుతున్నాడు. ఇంతకుముందు మొలకెత్తింది, ఇప్పుడు మందు చల్లుతున్నాడు. ఏమవుతుంది? ముందు వారి దర్శనం మన దర్శనం చేసుకుంటారు, నష్టం ఏముంది? భగవంతుడు అంతటా ఉన్నాడన్న భావన ఉన్నప్పుడు ఎప్పుడు పోయినా ఒకటైన భావన వస్తుంది కదా. అందుకే గత అధ్యయనం మనం ఎంచుకున్నాం, యావత్ శక్తిని కృషి చేస్తే కానీ కొండను దాటడం కాదు, యావత్ శక్తిని అని బాబా హెచ్చరిక చేశారు. చూడండి, ఒక్కొక్క అధ్యాయం కొద్దిగా లింక్ పెట్టుకుంటూ వస్తున్నాడు ఇక్కడ. ఎందుకు రెండు చూపురాడు, ఒక నమస్కారం చాలు కదా అని బాబా చెప్పాడా లేదా? చూడండి, ప్రతి ఒక్క అంశాలను మనం క్షుణ్ణంగా, ఎందుకని మనసు వికసించాలి, మనోవికాసం చెందాలి, సంస్కరింపబడాలి. వ్యక్తి సంస్కరణనే కుటుంబ సంస్కరణ, సమాజ సంస్కరణ, తర్వాత రాష్ట్రము, దేశము, ప్రపంచ శాంతి. అదే సత్యయుగానికి నాంది. అంటే ఇప్పుడు మన భారతదేశం ఈ విధంగా ఇంత స్థిరంగా ఉండడానికి కారణం అనేక మంది, కొన్ని వేల మంది మహర్షులు తపస్సు చేస్తున్నారండి ప్రపంచ శాంతి కోసం. దానివల్లే మన దేశం ఎంతమంది దండించినప్పటికీ కూడా మనం ధర్మాన్ని మనం విడవకుండా మన భారతదేశం నిలబడి ఉండగలిగిందంటే కారణం వారి యొక్క తప్పు ప్రభావం. ఆ విధంగా మాస్టర్గా చేయమంటున్నారండి. లేకపోతే ఇంటింటా సత్సంగాలు, పారాయణ ఎందుకు మాస్టర్గా చేయమని చెప్పడం? ఇలా చేయగా 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 కొంతకాలానికి ఆ సత్యయుగం స్థాపింపబడుతుంది అనే ఉద్దేశం అండి. సరే, ఇక్కడ ఆ సాధువుకి వెళ్ళమన్నాడు. మరి బాబా సంగతి ఏంటి? మన సంగతి మనం ఆలోచించుకున్నాం. మరి బాబా చెప్పాడు కదా వేసుకోమని, ఆయన సంగతి ఏంటి? అంటే నీకు ఎదురు చెప్పేదానికేనా? నాకు అన్వయించుకోదా? మరి ఆయనకు అన్వయించుకోకూడదా అని ప్రశ్న కూడా వస్తుందండి. నేను నీతికి చెప్తాను ఇతరులకి, మళ్ళీ నేను అన్వయించుకోను. ఇక్కడ బాబా సంగతి ఏమిటి? బాబా అడిగే ధైర్యం ఎవరికి ఉంది? ఎప్పుడు రాత్రి మీద కూర్చుంటాడు అక్కడ, ఆ నీళ్ళు కూర్చోమని దేవుడి ధైర్యం ఉంటుంది, దేవుడికి ఉండదు. అందుకని భగవంతుడు చేశాడు, నానా వాళ్ళని పంపించాడు. నానాలు పంపించిన తర్వాత నానాలు చేశాడు అన్నాడు. అప్పుడు అక్కడ ఎంత జనం ఉన్నారు? కొన్ని వేల మంది జనం ఉన్నారు. సాక్షాత్తు భగవత్ కృపను బాబాను ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు. ఎవడను నన్ను లేపడానికి అని అడుగుతాడా లేదా అని చూశాడు నానా వాళ్ళు. అంటే ఏమిటి? ఆ రాతి మీద కూర్చొని ఇది నాదనే భావన ఉందా అని వచ్చాడు. పరీక్ష వచ్చాడు. అందుకంటాడు బాబా, పరీక్షలు మీకే కాదు నాకు కూడా ఉంటుంది. అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి పరీక్ష ఒకటి ఉంటుంది. అందుకని సాధువుగా మెలిగాడు, సాధకుడిగా మెలిగాడు, ఫకీరుగా మెలిగాడు బాబా. పరీక్షలు ఇతరులకే కాదు మనకి కూడా ఉంటుంది. మనకు ఉన్నప్పుడు మన సత్యం తెలుస్తుంది. అందరూ బాబా చుట్టూ చేరారు, అందరూ భక్తులు అనుకున్నారు. బడే బాబా కావచ్చు, రాధాకృష్ణ కావచ్చు, శ్యామ కావచ్చు. మరి బాబా చెప్పాడు మేక నరకండ్రా అన్నాడు. ఎంతమంది ఎవరు ముందుకు వచ్చారు? అదండి. ఇప్పుడు బాబా పరీక్ష పట్టడం వల్ల ఓహో నిజమైన పని ఇలా ఉండాలిరా అని మనకు అర్థమైంది. బాబాను లేపాడు, నానా వాళ్ళకి కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత బాబాను చూస్తున్నాడు, ఏమైనా మార్పు వచ్చిందా ఏంటి ఆ సంగతి అని. ముఖంలో ఒక్క
విధమైన కూడా తేడా కనబడలే. నేను బెగబెట్టి కూర్చుంటా అటు సందర్భం వచ్చినప్పుడు, కానీ ముఖం బయటపడిపోతే ఏంద్రబ్బా ఇంత కష్టపడి చెప్తున్న నన్ను నాకు గౌరవం ఇవ్వలేదు వీళ్ళు అని నా ముఖంలో కనబడిపోతుంది. అందుకే ఎవరు పట్ల దొంగ షీల్డ్ పడతారు, కళ్ళను చూసి పెట్టేస్తారు. అలా పరీక్ష చేశాడు. ఏం మాత్రం తొనకాల వెనకల. చాలా కష్టం. ఎంత నువ్వు బెగబెట్టుకున్నా కూడా సరే ఉదయంలో ముఖంలో బయటపడిపోతుంది. అంతెందుకని ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా చెప్పి బోడిగా నన్ను అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎవడన్నా ఒకడు వెంటనే నమ్మకం మీకు కనబడలే, నాకు టక్కన మారిపోతుంది. నాకు చెప్పొచ్చేలా అని అన్నారనుకోండి, ఇప్పుడు కాన్ఫరెన్స్ ఎవడన్నా టక్క చూప్ కంటుంది మనసు అంటేనే ముఖంలో తేడా కనబడిపోతుంది. ఆ తేడాను గుర్తించాడు బాబా ఎక్కడ కనబడలే, కాళ్ళ మీద పడ్డాడు. కనబడి మానవులకు మాత్రం ఇదే అసలైన వస్తువు అంటాడండి. చూడండి, ఇక్కడ పరీక్ష పెట్టాడు, పరీక్షలో బాబా నెగ్గాడు. నెక్కిన తర్వాత ఏం చేశాడు, దాని పోలే తన హృదయాన్ని మొత్తానికి అర్పించాడు. అట్లా ఉంటే పరీక్ష పెట్టాలి, అట్లా ఉంటే పరీక్ష పెట్టాలి మహాత్ములకి. అవధూతకి నేను పరీక్ష పెడతానని అనుకోండి, పరీక్ష పెట్టామనుకోండి, అతను చెప్పింది మనం చేయగలమా? అదే అన్నారండి జయరామ గారు మన సమ్మేళనంలో సత్సంగంలో చెప్పాడండి. సమ్మేళన సత్సంగంలో కూడా ప్రతి ఒక్కరు వినడానికి ప్రయత్నం చేయండి. అందుకు మన 25వ సమ్మేళనం జరిగిన సత్సంగాల్లో ఆ 25 అని చెప్పింది కూడా అవకాశం ఉన్నంత వరకు వినాలి. వినేశాం కదా అని కాదండి. ఆ 30 నిమిషాల్లో ఏదో 2 పాయింట్లు మనం మనసు కట్టుకున్నా కూడా మన జన్మ ధన్యం. అందులో చెప్తాడండి జయరామ గారు, ఫలానా అవదవుతున్నాడు చూద్దాం అన్నప్పుడు అప్పుడు ఒకే మాట, వెళ్తావు అని పరీక్ష పెడతావు అని అవుతుంది, అవునా కాదని సంగతి. ఒకవేళ ఆయన ఇక్కడే ఉండరా అంటూ ఉండగలుగుతావా? అటువంటిప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు ఎందుకు? మాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే సార్ నేను పరీక్షలు పెట్టబడలే. నిజంగా అంత దాకా ఎందుకండి మనం అనుకుంటాం, మాకు బాబా దర్శనం కావాలి, మాస్టర్ గారి దర్శనం కావాలి, రాముడి దర్శనం కావాలి, కృష్ణుడి దర్శనం కావాలి, ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు దర్శనం వచ్చారనుకోండి, నువ్వు అడిగింది దర్శనం అనవు, నేను వచ్చా, నేను చెప్పి నువ్వు చేస్తావా అంటే మన ముఖం ఏడబెట్టుకోవాలి చెప్పండి. నువ్వు అడిగావు, నేను వచ్చా, నీ కోరిక నేను నెరవేర్చిన, నువ్వు నా కోరిక నెరవేరుస్తావా అని, నా కోరిక నెరవేరుస్తావా అని ఒక మాట అంటే చాలండి, అప్పుడే పడిపోతుంది గుండెల రాయి. ఏం చెప్తాడేమోరా నాయన, అనవసరంగా అనిపించాము, తెలవకుండా పోయింది అనుకుంటాం అనుకోమండి. చూడండి ఎలా అంటే, ఎందుకు మాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, మనసుని స్థిరత్వం చేసుకోండి, స్టడీ చేసుకోండి, అవగాహన చేసుకోండి, సరైన మార్గంలో వెళ్ళండి. ఇక నాన్నవాళ్ళు పరీక్ష పెట్టాడు, తన హృదయాన్ని అర్పించాడు. బాబా శరీరం మీద పెట్టిన 1 నెల రోజుల్లోనే తన శరీరం త్యాగం చేశాడు. అది పరీక్ష పెట్టడం అంటే. బాబా నెగ్గాడు, ఏమి ఇచ్చాడు? తన ప్రాణానే పణంగా పెట్టాడు, ప్రాణాలు అర్పించాడు. పరీక్ష ప్రతివాడు పెడతానంటాడు, కానీ ఇచ్చేందుకు మన దగ్గర ఏమి ఉండదు. నేను కూడా పరీక్ష పెడతా, బాబా నాకు ఇది చెయ్యి, భగవంతుడు నాకు ఇది చెయ్యి, చేశాడు, దానికి సరెండర్ అయి ఉంటున్నావా? మళ్ళా చెయ్యి, మళ్ళా చేస్తున్నాడు, దానికన్నా సరెండర్ అయి ఉంటున్నావా? అందుకని పరీక్ష ప్రతివాడు పెడతానంటేనే ఉంటాడు, ఇచ్చేందుకు మన దగ్గర ఏమి ఉండదు. ఏముండదు, శ్రద్ధ ఉండదు, ముందు భక్తి ఉండదు, సబూరి ఉండదు. అంతకుముందు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. ఇది మన పరిస్థితి, మాస్టర్ గారు చెప్తున్నాడండి. ఆలోచించండి, మనకు ఇంత మొదకు మనకు భగవంతుడు ఎన్ని సమకూరుస్తున్నాడు, దాని పట్ల కృతజ్ఞతాభావం ఎంత మేరకు మనం కలిగి ఉన్నాము, పొందుతున్నాం. కానీ
ఇంతకుముందు ఎలా ఉన్నాం అలాగే ఉంటుంది. ఏమన్నా మచ్చుకైనా తేడా కనిపించిందా? తేడా ఉందని అనుకుంటున్నాను నేను, నా బుద్ధిగా. ఆ పరీక్ష పెట్టేప్పటికే తెలుస్తుంది. అందుకే ఎవరైనా కాదు కోడి గారి మీద పత్రం చెప్పింది అన్నాను అనుకోండి, అప్పుడైపోయింది ఆ పని. అందుకని ఇక్కడ ఇచ్చేది నీకేమి లేదు, నీకు శ్రద్ధ లేదు, నిష్ట లేదు, శుభ్రం లేదు. అందుకని ఇక్కడ బాబా ఏం చెప్పాడు, తన ప్రవర్తన ద్వారా ఏం చెప్తున్నాడు, అల్లా మాలిక్ అంటున్నాడు. వాడు కూర్చొని పెట్టాడు, ఆ రూపంలో భగవంతుడు కూర్చొని పెట్టాడు, ఈ రూపంలో భగవంతుడు నన్ను లేమన్నాడు. ఇది ఏది మంది కాదు. ఇక్కడ భావం మాత్రమే, అన్ని వదిలిపెట్టాలని ఎక్కడా లేదు. పోనీ అలా వదిలిపెట్టిన వాడు సన్యాసి ఏం చేశాడు? ఆ సాధువు వచ్చాడు, అన్ని వదిలిపెట్టి అన్నాడు. ఆ సాధువు ఏం చేశాడు? ఈ స్థలం నాది అన్నాడు. కాబట్టి ఇక్కడ వదిలిపెట్టడమా వదిలిపెట్టకపోవడమా కాదండి. ఇక్కడ వదిలిపెట్టవలసింది మనలోని భావాలని. అందుకని అంతఃకరణ శుద్ధి అని చెప్పడం ఉద్దేశం అదేనండి. ఎందుకు అంతఃకరణ శుద్ధి అంటే ఇది ఆధ్యాత్మికత అంటే ఏదో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని అడవులకు వెళ్ళిపోవడమా, లేదా ఎటువంటి కర్మబంధాలు చేయకుండా ఉండడమా అని కానే కాదు. మనలో ఉన్న మాలిన్యాన్ని దాన్ని వదిలిపెట్టు, అది కావాలి ఇక్కడ. అందుకని ఆ సాధువుని ద్వారా మనకి గొప్ప సత్యాన్ని తెలియజేశాడు సాయినాథుడు. ఆ సత్యాన్ని, అమృతాన్ని బాగా మదించి చిలికించి మనకి ఇచ్చాడండి. అందుకోసం తన జీవితాన్ని ధారపోశాడు. అమృతం చిలకడానికి కారణం ఏమిటండి? ఆ మందరపృతం నిలబడడానికి కారణం ఏంటండి? తాబేలు ఎంతగా ఒరిపిడై ఉంటుందండి. ఏపు మీద పర్వతం పెడితే బరువు మోయచ్చు, అది తిరుగుతూ రాపాడుతుంటే వీపు ఎంతగా గాయమవుతుంది ఆలోచించండి. ఇక్కడ స్థిరంగా ఉంటే నొప్పి భరిస్తాడు, ఇక తిప్పినప్పుడు ఏమవుతుంది? చర్మం మడత పడుతుంది. వెంటనే దాన్ని మళ్ళా తిప్పితే ఆ చర్మం ఊడిపోతుంది. రక్తము, రసి అన్నీ ఓర్చుకుని ఆ తాబేలు అమృతాన్ని చెందించినట్టుగానే ప్రజల మహర్షి గారు ఆయన కూర్చున్న ఆసనం కూడా తాబేలు రూపం. అంటే ఇట్లా ఆలోచిస్తే అవగాహన పెరుగుతుందండి. లేకపోతే ఏమవుతాం? ఎట్లున్నామో అట్లాగే ఉంటాం. మార్పు అనేది ఒక్కటి కూడా ఉండదు, మార్పు ఉన్నట్టుగా ఉంటుంది. అందుకు ఆ సాధువును దాన్ని పెట్టుకున్నాడు. కొన్ని నిదానంగా చెప్పచ్చు కదా పాపకి, మన కోపం. అంటే వీటన్నిటి ద్వారా మనం గుర్తించవలసింది బాగా గమనించాలండి. హృదయ సంస్కరణ, దానిలో భాగమే బాబా అల్లా మాలిక్ రా నాయన, భగవంతుడు యజమాని, అల్లా అచ్చాకరేగా, ఆయన ఎప్పుడు మేలే చేస్తాడు మీకు. కాబట్టి ఇక్కడ మనం ఏం వదులుకోవాలి? మనం వదులుకున్నది ఏమిటి? మనం పోగొట్టున్నది ఒకటే. అవగాహన వస్తే ఏదైతే మనకు పనికిరాదో, ఏదైతే మనకు నయాపైస లాభం లేకుండా సర్వాన్ని పోగొట్టి మనల్ని భ్రష్టులు చేస్తుందో దాన్ని పోగొట్టుకుంటున్నాం. అంటే పతనానికి ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని పోగొట్టుకుంటున్నాం. అంతేగాని మన ఇల్లు, వాకిలి, మంచి ఏమి మనం పోగొట్టుకోలేదండి. ఏదైతే మనకి పనికిరాదో, ఏదైతే మనకు నయా పైసాలు కూడా లాభం లేకుండా సర్వాన్ని మనం పీల్చి పిప్పి చేస్తుందో, భ్రష్టులు చేస్తుందో దాన్ని పోగొట్టుకుంటున్నాం. దానివల్ల మనకేం ఉపయోగం? మరుజన్మలో కూడా ఆ దుర్గుణాలు మనం రాకుండా ఉండడానికి దాన్ని వదిలిపెట్టుకుంటున్నాం. ఎప్పుడైతే అక్కడ వదిలిపెట్టుకుంటామో ఇక నేను నాదనే వికృతమైన భావాలు మన దరిదాపులో కూడా రావు. ఇంకా దుష్ట సంకల్పాలు మాత్రం మన దగ్గరకు వచ్చినా పని చేయదు.
ఎప్పుడైతే వీడు సత్వగుణంతో ఉంటాడో ఆ తమో దుర్గుణం వచ్చిన అదేం పనిచేయదు. ఎందుకంటే దీని నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఏది నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది? అల్లా మాలిక్ అనే భావం ఎక్కువ నిష్పత్తిలో ఉంటుంది. అప్పుడు ఈ దుష్ట కర్మలు మనలోంచి పుట్టవు. ఇంకా పుట్టలేదనుకోండి, దాని వచ్చే దుష్ఫలితం అనే ముళ్ళ చక్రంలో మనం తగులుకో. ఆ దుష్ఫలితం ముళ్ళ చక్రంతో పోల్చాడండి. ఇప్పుడు వీటన్నిటికీ మూలం ఒకే ఒక వాక్యం, అల్లా మాలిక్. అది ఎప్పుడైతే విస్మరిస్తాడో అసూయ అనేది ఉండదు. ఎందుకంటే అసూయే సర్వ అనర్థాలకి కారణం. మరి ఈ అసూయ గురించి బాబా సూత్రంలో చెప్పాడు కదండి, నీ సొత్తే వాళ్ళు లాక్కోలే, నీకే నష్టం. మందు లాక్కుంటే ఇప్పుడు చెప్పాడు, మధ్యలో 2 బ్యాగులు వాడు ఎగస్ట్రా వేసాడు, నాకు ఒకటే వేసాడు, నేను వాడి తప్పు పెట్టి ఏం లాభం? వేసినాడు వాడు కదా, నీకు 2 వచ్చింది, నీకు 2 వచ్చింది అని అంటా ఉంటాను విషయం. పోనీ నా నా పల్లెలోని కార్యం వాడికి వేసాడంటే అది కాదు. ఇవన్నీ మన జీవిత విధానంలో కనబడుతూ ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా మెలగడం అలవర్చుకో. ఎందుకనంటే మరో జన్మలో ఇటువంటి దుష్కర్మలు రాకుండా ఉండడానికి ప్రయత్నించే. ఇప్పుడు వచ్చిన దుష్కర్మలు దీన్ని అనుభవించు, జాగ్రత్త పడు. ఇటువంటి దుష్కర్మలు మళ్ళీ మరో జన్మకు రాకూడదు, లేకుండా చేసుకో. అలా చేసుకోవాలంటే పెద్ద యజ్ఞము యాగాలు ఏం చెప్పాల, ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకో. ఆ ఒక్క వాక్యమే అల్లా మాలిక్. అంటే భగవంతుడు ఏ పరిస్థితులతో ఆ పరిస్థితులు ఉండు, సర్వము యజమాని ఆయన అనే భావాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయని మాస్టర్ గారు చెప్పాడు. మాస్టర్ గారు తన జీవితం అంతా కూడా ఆ విధంగానే ఉన్నాడు. అందుకే మాస్టర్ గారి యొక్క జీవితం మనం ఆదర్శంగా తీసుకోవాలి. మహాత్ముల జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలండి. అందుకే మనకి మహాత్ములు ఎవరైనా భాగవతం అంటే సాయి చరిత్ర గ్రంథం భాగవతంగా తీసుకో. ఇంకా సాయి చరిత్ర గ్రంథం కూడా ఇచ్చి పారాయణ పెట్టుకోవాలండి. సాయి చరిత్ర గ్రంథం కూడా రోజుకి 2 పేజీలు చదవాలంతే. చదివేశాము అయిపోయింది అని కాకుండా, ఎందుకంటే భాగవతం అనేది నిరంతరం పారాయణ చేసుకుంటడమే. చేస్తుంటే నిజంగా మనం బాగా అయిపోతాం. అలా బాగా అయిపోవడం వల్ల దుష్టకరమైన ఆ కర్మల మూల చక్రంలో పడకుండా మన జీవితం ఆనందమయంతో ఆ పూల తోటలో విహరిస్తూ, అందమైన పూల తోట అది సాయి మాస్టర్ పూల తోట, ఆ బృందావనంలో మనం విహరిస్తూ శయనిస్తూ ఆనందాన్ని పొందుదాం. అది ఈరోజు మనకి మాస్టర్ గారు అందించాడు. రండి, ఆ బృందావనానికి రండి, అందులో విహరించండి, ఆడుతూ పాడుతూ ఉండండి, అందరూ కలిసి పంచుకోండి, కలిసిమెలిసి నడవండి, కలిసిమెలిసి జీవించండి. మనమందరము ఒక తల్లివిడిలో మనం శయనిద్దాం. ఇది మాస్టర్ గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని మనమందరం ఆ బృందావనంలో కలిసిమెలిసి జీవిస్తూ, చేయి కలుపుకుంటూ, అందరికీ చేయూతనిస్తూ, అందరిని ప్రేమిస్తూ, అందరి ప్రేమను పొందుదాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.